అధికార కూటమిలోని ఇద్దరు కీలక నేతలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు నడి రోడ్డుపై తీవ్ర వాగ్వాదానికి దిగడం స్థానికంగా కలకలం సృష్టించింది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లీజ్ వ్యవహారమే వీరిద్దరి మధ్య ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే ఫిలింనగర్ క్లబ్ లీజ్ విషయంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన నియోజకవర్గానికి సంబంధించిన అంశం కానప్పటికీ జోక్యం చేసుకుని కలెక్టర్ను కలవడంపై గంటా శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇద్దరు నేతలు ఎదురుపడినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుంది. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా ఎలా జోక్యం చేసుకుంటారో మీ ధోరణి ఏమాత్రం బాగాలేదు, ఇది సరికాదు అంటూ గంటా శ్రీనివాసరావు నడి రోడ్డుపైనే విష్ణుకుమార్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ ఫిలిం క్లబ్ లీజ్ వ్యవహారంపై కలెక్టర్ను కలిసే సమయంలో గంటా శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడం వల్లే తాను కలెక్టర్కు వినతి పత్రం సమర్పించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే విష్ణుకుమార్ రాజు వివరణతో సంతృప్తి చెందని గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా జోక్యం చేసుకుంటే సహించేది లేదని గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజల సమక్షంలోనే ఇలా వాగ్వాదానికి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫిలింనగర్ క్లబ్ లీజు వ్యవహారంపై వీరిద్దరి మధ్య విభేదాలు ఇప్పటికే ఉన్నాయని, తాజా సంఘటనతో అవి బహిర్గతమయ్యాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం కూటమిలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. అప్పటికప్పుడు చేసింది అందుకని ముందు నాకు పెట్టారు సభకు పెట్ట పంపిస్తారు టేకర్ క్యాలెండర్ కూడా అది ప్రతి ఒక్కరు కూడా భీమి గురించి మాట్లాడటం ఆడోడు ఒకటి చేదో మాట్లాడు, దొంగడు చేదో మాట్లాడు, దొంగడు చేదో చేస్తాడు. ఏంటి మీరేదో వేరే ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పడితే ఒక రైతు మాట్లాడుకోవచ్చు. కాదు కరెక్ట్ కాదు.